హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి 1/2 కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించుకోవాలి. తర్వాత దీనిలోనికి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ బాగా ఉడికి ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లోనికి చిన్న క్యూబ్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ బాగా కరిగిన తర్వాత 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 2 టొమాటో ముక్కల్ని, కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకుని లైట్గా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఈ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లోనికి ఇంకొంచెం బటర్ని యాడ్ చేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత దీనిలోనికి 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ముందుగా పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, ఉల్లిపాయ, టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉడికిన తర్వాత దీనిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని 5 to 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కర్రీ అనేది రోటీల్లో కానీ బిర్యానీ కాంబినేషన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత దీనిలోనికి కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి కొంచెం క్రీమ్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.